న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పవన్ కు పైసలిస్తే ఏ పాత్రైనా చేస్తాడు, తెలంగాణకు క్షమాపణ చెప్పాలి, పొన్నం ప్రభాకర్ ఫైర్. రెండు దశల్లో జమిలి ఎన్నికలు, 2029లో తొలి విడతకు కేంద్రం ప్లాన్. ఇరాన్ దాడులతో అమెరికాకు భారీ నష్టం, శాటిలైట్ చిత్రాలపై అంతర్జాతీయ మీడియా సంచలన అంచనా. ఢిల్లీకి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు, జూన్ 6న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో నిరసన. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జూన్ 2న నిర్వహించనున్న నవనిర్మాణ సభలపై స్పందిస్తూ తెలంగాణ వ్యతిరేక భావజాలం ఉన్న పవన్ ఇప్పుడు రాష్ట్రంలో సభలు నిర్వహించడం రాజకీయ నాటకమని అన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పైసలిస్తే ఏ నటనైనా చేస్తాడు, ఏ డ్రెస్ వేసుకున్నా ఎగురుతాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవనిర్మాణ సభల వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించారు. తెలంగాణలో విద్వేషాలు, సామాజిక వైషమ్యాలు రెచ్చగొట్టడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజలు అంగీకరించరని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అమలుకు కేంద్ర ప్రభుత్వం దశలవారీ వ్యూహాన్ని పరిశీలిస్తోంది. తాజా ప్రతిపాదన ప్రకారం 2029 లోక్సభ ఎన్నికలతో పాటు దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రాలను 2034 నాటికి ఉమ్మడి ఎన్నికల చక్రంలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. రాష్ట్రాల పదవీ కాలాలకు ఆటంకం కలగకుండా ఎన్నికల సమకాలీకరణ చేపట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ 2026 వానాకాల సమావేశాల నాటికి తన నివేదికను సమర్పించనుంది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులతో సంప్రదింపుల అనంతరం తుది సిఫార్సులు వెలువడనున్నాయి. దీంతో జమిలి ఎన్నికల ప్రక్రియ 2029 నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇరాన్ నిర్వహించిన దాడుల్లో అమెరికాకు చెందిన సుమారు 20 సైనిక కేంద్రాలు దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా మారినట్లు సమాచారం. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్లు, రీఫ్యూలింగ్ విమానాలు, నిఘా పరికరాలకు నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. యుఏఈ, జోర్డాన్, కువైట్లోని కీలక ఎయిర్ బేస్లలో ఫ్యూయల్ నిల్వ కేంద్రాలు, హ్యాంగర్లు, సైనిక వసతి ప్రాంతాలు దెబ్బతిన్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఈ వివరాలపై అమెరికా నుంచి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జూన్ 6న ఢిల్లీకి రానున్నారు. నీట్, సిబిఎస్ఈ సహా ప్రవేశ పరీక్షల ఫలితాల వివాదాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారు. ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా విద్యార్థులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి జంతర్ మంతర్లో నిరసనకు అనుమతి కోరతామని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ గళాన్ని వినిపిస్తే ప్రభుత్వం స్పందించాల్సిందేనని దీప్కే అన్నారు.
సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.